హాయ్, నమస్తే అండి. నేను మీ సురేష్ మాట్లాడుతున్నాను. చాలా రోజులుగా మనకి ఇక్కడ మన పలక్నామా ప్యాలెస్ దగ్గర మనకి గుడి ఉందని చాలా మంది చెప్తా ఉంటే చూశాను యూట్యూబ్లో. గుడి చాలా ఫేమస్. అయితే ఇంతకుముందు కూడా తెలుసు మనకి అక్కడ గుడి ఉందని. అంత ఫేమస్ కాలేదు అప్పుడు. ఇప్పుడు అందరి నోట పడి పడి ఇప్పుడేమో అక్కడ పబ్లిక్ ఎట్లా అయ్యారంటే ఈ వారంలో ఒక 4 రోజు 20,000 మంది దాకా వస్తున్నారు. ఆడ సదుపాయాలు కరెక్ట్ లేదు. ఎందుకంటే అంతా బురద బురద అంతా అట్లా ఉందన్నమాట. రైల్వే స్టేషన్ పక్కన జాగలేదు, మెయిన్ ప్లేస్ లేదు. కాకపోతే వాళ్ళ వల్ల అయిన కాడికి కంట్రోల్ చేస్తున్నారు వాళ్ళు. గుడి చాలా ఫేమస్ అయింది. ఇది చూడంగా నేను కూడా అక్కడ పోయి ఒకసారి దర్శనం చేసుకోవాలని ఫ్యామిలీ తీసుకొని వెళ్ళాను. చాలా మంచిగా అనిపించింది. కానీ ఏంటంటే అక్కడ సదుపాయాలు లేవు. అందరికీ అక్కడ అమ్మవారిని మొక్కినాక ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా పనులు అవ్వడంతో అందరూ ఒక్కొక్కరు అని అక్కడ వేల మంది మొదలయ్యారు. అమ్మవారు దర్శనం మంచిగా అయింది. మేము కూడా కోరికలు కోరుకున్నాము. మాకు కూడా ఏమైనా అయిందంటే మేము కూడా నెక్స్ట్ టైం వెళ్ళడానికి రెడీగా ఉన్నాము. చాలా బాగుంది ఆ ప్లేస్ అంతా. అక్కడక్కడ వండుకుంటారు సండే రోజు అట్లా వచ్చి వీళ్ళు మొక్క అయినాక చేసుకుంటారు. అట్లా ఉంటుంది అనమాట. కాకపోతే చాలా బాగుంది. ఒకసారి వెళ్ళాము, మంచిగా అనిపించింది. ఇక నెక్స్ట్ టైం ఏమైనా ఉంటే వీడియో పెడతాను మళ్ళీ చూడండి. మీ వల్ల కూడా ఏమైనా అయితే కనుక వెళ్ళండి. ఫలక్నామా ప్యాలెస్ పక్కనే మీకు రైల్వే స్టేషన్ ఉంటుంది. రైల్ ట్రైన్లో రాగలిగిన వాళ్ళు ట్రైన్లో వచ్చి కూడా దిగితే పక్కనే ఉంటుంది. బస్సు సదుపాయాలు కూడా మీకు మెట్రో స్టేషన్ పక్కనకి వెళ్ళి దిగి నడుచుకొని పోవచ్చు. బాగుంటుంది. మీరు కూడా రండి, చూడండి, అమ్మవారి దర్శనం ఆశీర్వాదం తీసుకోండి. థ్యాంక్ యూ, మీ సురేష్.